ఇప్పుడు ఓటింగ్ అంతా ఎలా జరుగుతుంది, ఏ విధంగా మీకు రిపోర్ట్ వస్తుంది? ఓటింగ్ సరళి బాగా నడుస్తుంది. ఒకటి ఏమిటంటే హైదరాబాద్లో ఎప్పుడైనా ఓటింగ్ పర్సెంటేజ్ తక్కువ ఉంటుంది, 55-60 దాటలే. 47 లాస్ట్ టైం. ఈసారి 60% వస్తారని మేము అనుకుంటా ఉన్నాం. ఎందుకు 60% వస్తారంటే అప్పుడేమో ఒకటేసారి ఎలక్షన్ ఉంటే కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఊర్లలోకి వెళ్తారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, అందరూ ఈయనే ఉన్నారు కాబట్టి 60% పోలింగ్ సరళి అయ్యే అవకాశం ఉంది. చాలా వరకు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతా ఉన్నారు. నాకు తెలిసి ఒక 50,000కి తగ్గకుండా గెలవబోతా ఉన్నాం. జూబ్లీ హిల్స్ గడ్డ, కాంగ్రెస్ పార్టీ అడ్డ, అంతే, డౌటే లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట చెప్పారో ఎన్నికల ముందు తూచా తప్పకుండా అవి అమల్లోకి చేస్తూ ఉన్నాం. 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు నడుస్తూ ఉన్నాయి కాబట్టి బ్రహ్మాండంగా ఇవాళ ప్రజలు దాన్ని ఆదరిస్తూ ఉన్నారు. మంచి మెజార్టీతో గెలవబోతున్నాం. మా నవీన్ యాదవ్ గారు త్వరలో ఎమ్మెల్యే కాబోతా ఉన్నారు. ఏది ఏమున్నా ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం. ఎప్పుడు ఇందిరాగాంధీ గారు రోటీ కపడవర్ మకాన్ ఏదన్నదో అది మేము చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ప్రజల ప్రభుత్వం, ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు. మంచి మెజార్టీతో గెలవబోతా ఉన్నాం. పోలింగ్ స్థానాలను కూడా పెంచాలని అందరూ ఆలోచన ఉంది. గతంలో కొంతమంది ఇళ్లలో ఉండి ఓటింగ్ వేయకపోయేవాళ్ళు. సో ఇప్పుడు దాన్ని అందరూ కూడా ప్రతి ఓటర్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నాం. ఓటర్లు అన్నిటికి మించి ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తేనే లాభం, మంచి జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది, సంక్షేమం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఆ దిశలు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. అన్నిటికి మించి నవీన్ యాదవ్ గారు 2 సార్లు ఓడిపోయారు, 3వసారి. ఆ సింపతి ఉంది, బాగా వర్కౌట్ అవుతుంది, కొంత సెంటిమెంట్ ఉంది. అన్నిటికి మించి ప్రభుత్వ పథకాలు బాగా పనిచేస్తూ ఉన్నాయి. మా ముఖ్యమంత్రి గారు మాట చెప్పారు. ఎందుకుంటుంది 100%. ఇప్పుడు సన్న బియ్యం 100%. ఇక్కడ ఒక్కటి ఏమిటంటే అన్ని వచ్చినాయి, ఒక ఇందిరమ్మ ఇల్లు స్టార్ట్ కాలే. అవి అడుగుతా ఉన్నారు. ఎందుకు స్టార్ట్ కాలేదంటే హౌస్ సైడ్స్ లేవు కాబట్టి అది కొంత ఇబ్బందిగా ఉండదు. దాన్ని కూడా త్వరలోనే గవర్నమెంట్ ల్యాండ్ తీసుకొని వాళ్ళకు రాజీవ్ గృహకల్ప ఆ టైపులోనే G+4, 5 అట్లా కట్టించి ఇవ్వాలని గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఉంది. తప్పకుండా ఇది జరుగుతాయి. ప్రజలు అత్యంత నమ్మకం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి గారి పైన ఉంది కాబట్టి 100% గెలవబోతా ఉన్నాం. ఓటింగ్ పర్సెంటేజ్ ఇప్పుడు 20% అయిందండి. 20% అయింది. మేము ఏమనుకుంటున్నామంటే ఇంకా 5 వరకు ఉంటుంది కాబట్టి అటు ఇటుగా 55-60 మంది అని ఉంటుంది అనుకుంటున్నాం. 60 వరకు పెరిగే అవకాశం పెరుగుతుందండి. ప్రశాంతంగా జరుగుతుందా? ప్రశాంతంగా జరుగుతుంది. అందరూ కూడా హ్యాపీగా ఓట్లు వేస్తూ ఉన్నారు. పనిచేసే ప్రభుత్వం, ఒక్క మాట, పనిచేసే ప్రభుత్వం అంటే పాలిచ్చే బర్రెకు పచ్చిగడ్డేస్తే పాలు ఎక్కువ వస్తాయి. పనిచేసే ప్రభుత్వానికి ఓటు ద్వారా మద్దతు తెలిపితే ఇంకా బాగా పనిచేస్తుంది. ఇది పాలిచ్చే మా కాంగ్రెస్ పార్టీ పాలిచ్చే బర్రె. అవి దున్నపోతూ దానికి ఎంత గడ్డేసినా పాలు రావు, పెండొస్త తప్ప పాలు రావు. కాబట్టి అది ప్రజల్లో బాగా వెళ్ళింది కాబట్టి తప్పకుండా ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు. బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తూ ఉన్నాం. ఇప్పటికీ కన్ఫామ్ అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ గెలుపు కన్ఫామ్ అయిపోయింది. ఈరోజు కాదు, ఒక 4-5 డేస్ ముందే కన్ఫామ్ అయిపోయింది. అంటే ప్రజల్లో అంటే ఏమంటే మంచిగానే పని చేస్తుంది ఒకటి. తర్వాత క్యాండిడేట్ సింపతి ఒకటి. ఎన్ని క్యాండిడేట్ పైన రౌడీ, గుండా రకరకాల ప్రచారం చేసిండ్రు. అవన్నీ కావు. వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు రౌడీ గారు, గుండా గారు, కాంగ్రెస్లో రాగానే రౌడీ గుండి. ఇప్పుడు గతంలో బీఆర్ఎస్లో ఉండే కదా, మరి అప్పుడు రాలేదు. కేవలం పట్టగాల్చి మీదేసి ఏదో రకంగా అప్రతిష్ట పాలు చేయాలి, ఏమి చెప్పుకోలేక క్యాండిడేట్ను కూడా దుష్ప్రచారం చేయాలంటే ఇవాళ జూబ్లీ హిల్స్ ప్రజలంతా క్యాండిడేట్ను మెచ్చుకుంటా ఉన్నారు. క్యాండిడేట్ పైన అపారమైన నమ్మకం ఉంది. ఇక్కడ పక్కా లోకల్ ఎప్పుడు పోయినా లేస్తాడు, ఎవరికైనా పని చేస్తాడనే నమ్మకం ప్రజల్లో ఉంది. సో గెలిపైతే పక్కా అంటారు. మెజార్టీ కూడా మంచి మెజార్టీ. నేను చెప్తాను కదా, 50,000 దాటకుండా, 50% తగ్గకుండా వస్తుంది. ప్రజలు హ్యాపీగా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. సో మొత్తానికైతే ఎంపీ మల్లు రవి గారు, అదేవిధంగా అచ్చంపేట ఎమ్మెల్యే కృష్ణమోహన్ గారు కూడా చెప్తున్నటువంటి అంశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మ్యాక్సిమం 50,000 ఓట్ల మెజారిటీతోటి గెలిచే అవకాశం ఉన్నట్టుగా కూడా ఈ నియోజకవర్గంలో, ఏదైతే ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గెలుస్తుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఏదేమైనా ఓటింగ్ శాతం ఈసారి గతంలో కంటే కూడా ఇప్పుడు పెరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా చెప్తున్నా ఉన్నారు. ఎందుకంటే లాస్ట్ టైం 47% అయింది, ఈసారి 50-60% కూడా పెరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా అందరూ కూడా ఒక ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏదేమైనా ఓటింగ్ చాలా ప్రశాంతంగా జరుగుతుంది ఈ బోరబండ నియోజకవర్గంలో కావచ్చు, టోటల్గా ఈ బోరబండలో కావచ్చు, టోటల్గా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓటింగ్ పర్సంటేజ్ పెరిగే అవకాశం ఉంది. చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఇక్కడ ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. ఓటర్లందరూ కూడా చాలా ఉత్సాహంతో వచ్చి ఇక్కడ ఓటు వినియోగించుకునే పరిస్థితి అయితే ఉంది. సో ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చాలా కట్టుదిట్టమైనటువంటి
చర్యలు అయితే తీసుకున్నారు. ఇక్కడ పోలీసులు భద్రత కూడా చాలా గట్టిగానే ఉన్నట్టుగా కూడా కనబడతా ఉంది. ఇదంతా కూడా చాలా ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతూ ఉంది. కాబట్టి చూద్దాం ఏం జరగబోతుందో. గెలిచేది ఎవరు ఓడేది ఎవరు అనేది మనకి 14వ తారీఖున కౌంటింగ్, అదే రోజు కూడా రిజల్ట్ ఉండే అవకాశం ఉంది. సో ఎవరు గెలుస్తారనేది అప్పుడు తెలుస్తుంది. ఓవర్ టు స్టూడియో.